నువ్వు కంగారు పడకు. మనం హ్యాపీగా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉందాం. నా మాట విను. నాకే సంతోషాలు వద్దు, చెప్తున్నాను కదా. చెప్తుంటే అర్థం చేసుకో. అది కాదు నందిని, నేను చెప్పేది. నందిని, ఎందుకే ఏడుపు? నువ్వే ఎన్నోసార్లు నీతో మానసికంగా కాపురం చేస్తున్నాను గోపి అన్నావుగా. ఇప్పుడు నేను తాళి కడతానంటే వద్దంటావెందుకు? నేను అర్చన మెడలో తాళి కట్టాననే కదా, నేను అర్చన సొంతం అనే కదా. ఈ విషయం నీకు అర్థం అవ్వాలనే ఇంత నాటకం ఆడాను. బాగా నటించానా? చూడండిని, నా పెళ్ళైపోయిన తర్వాత కూడా నన్ను నువ్వు ప్రేమించి నువ్వు నీ జీవితాన్ని, నిన్ను ప్రేమించిన కారణానికి ప్రేమ్ తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నువ్వు చాలా మంచిదానివి. ప్రేమ్ నీ ప్రేమలో పిచ్చివాడైపోయాడు. తనని తన ప్రేమని కాదని నువ్వు తప్పు చేస్తున్నావు నందిని. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నీ తప్పు నీకు తెలియాలనే నిన్ను బలవంత పెట్టాల్సి వచ్చింది. అంతేకాని అర్చనకి అన్యాయం చేద్దామని కాదు. మా ఇద్దరి మధ్య ఏవేవో గొడవలున్నా ప్రస్తుతం మీ ఇద్దరం బానే ఉన్నాం. మేమిద్దరం సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం నువ్వే. అలాంటప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలనుకోవడం తప్ప? నందిని, ఈరోజు ప్రేమకి పరిస్థితి రావడానికి కారణం నువ్వు. అయినా వాళ్ళ అమ్మ నాన్న నిన్నొక్క మాట కూడా అనలేదు. అది వాళ్ళ సంస్కారం. అలాంటింటికి కోడలుగా వెళ్ళడం నిజంగా నీ అదృష్టం. నా మాట విన్నందిని, ప్రేమ్ని పెళ్లి చేసుకో. మీరిద్దరూ హాయిగా సంతోషంగా ఉండాలి. అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. వస్తాను. ఏంటి నాన్న మీరనేది? నిజంగానే ఊరు బయలుదేరుతున్నారా? ప్లీజ్ నాన్న, నేను చెప్పేది కాస్త వినండి. నిజంగానే బయలుదేరుతున్నా. అబద్ధం ఆడాల్సిన పని నాకేమిటి? అయినా ఇంకా నువ్వు నాకు చెప్పేదేమిటి? నేను వినేదేమిటి? నానా ప్లీజ్. ఇక నువ్వు మాట్లాడుకు. మీనాక్షి, ఏమిటే ఇంకా ఆలస్యం? అలంకారాలు ఆపి త్వరగా రా. ఏంటి నాన్న ఇది? అమ్మా, నాన్న వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయాన్ని నువ్వు సమర్థిస్తావా? నువ్వు వెళ్తే ఎలా అమ్మా? కన్న కొడుకువి, నువ్వెలాగో ఆయన మాట వినలేదు, విలువివ్వలేదు. కట్టుకున్న భార్యని కనీసం నేనైనా విలువివ్వాలిగా. సడన్ గా ఇలా బయలుదేరితే నేనేం కావాలమ్మా? ఆ విషయం నన్నడిగితే నేనే సమాధానం చెప్తాను. మీ నాన్నగారిని అడుగు. నానా ప్లీజ్, నన్ను అర్థం చేసుకోండి. ఇంకా అర్థం చేసుకునే ప్రయత్నం మేం చేయలేం. నువ్వు బాధపడుతూ నీకై నువ్వు కుమిలిపోతుంటే మేమది చూసి భరించలేవురా. రే, ఈ వయసులో ఇది మాకు అవసరమా? అందుకేరా వెళ్ళిపోతున్నావు. ఇక్కడుండి నేను ఇబ్బంది పెట్టడం కంటే వదిలి వెళ్లటమే బెటరు. నువ్వు ఫ్రీగా ఉండొచ్చురా. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించొచ్చు. నీకున్న ఆస్తిపాస్తులు ఏం చేసుకుంటావో నీ ఇష్టం. మా శేష జీవితాన్ని తీర్థయాత్రలో గడపాలనుకుంటున్నాం. ఏ క్షేత్రంలో మా ప్రాణాలు పోతాయో మాకే తెలీదురా. అదృష్టం బావుంటే ఆ కాశీగంగలో మా అస్థికలు కలుస్తాయి. లేదా ఏ కార్పొరేషన్ వాళ్ళో కాల్చి బుడిచి చేస్తారా. మా దారి మేము వెతుక్కుంటూ వెళుతున్నాం.
మా వల్ల నీకే ఇబ్బంది రాదురా. ఇంకా ఏ విషయంలో నిన్ను బలవంతం చెయ్యి. నువ్వు స్వతంత్రంగా హాయిగా బతకొచ్చు. వస్తావురా. మీ మాట కాదన్నా నాన్న. మీరు నాకు ఫ్రీడమ్ అంటూ ఈ శిక్ష విధించి వెళ్ళాలనుకుంటున్నారు. నేను ఎప్పుడైనా నాకు మీ వల్ల ఇబ్బంది అన్నానా? మీరు ఇలా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళడం న్యాయంగా ఉందా? మాకు న్యాయమే అనిపించింది, అందుకే బయలుదేరాం. అయినా మాకు మంచి అనిపించింది, నీకు తప్పు అనిపిస్తుంది కదా. మాకు న్యాయం అనిపించింది, నీకు అన్యాయం అనిపించడం మామూలే కదరా. ఎందుకు నన్ను అలా మాట్లాడుతున్నారు? ఎక్కడో రాలిపోతాం, ఎవరో ఒకరు నా సంస్కారం చూస్తారని నా మనసుని సూదులతో గుచ్చే మాటలు అంటున్నారు. కొడుగ్గా నేనుండే ప్రయోజనం ఏంటి అంటున్నాను. కొడుకు, తల్లి, తండ్రి ఎప్పుడు మా మాట పెడచెవిని పెట్టి వితండవాదం చేసి నా పెళ్లి నా ఇష్టం అన్నావో అప్పుడే మేం చచ్చిపోయాంరా. నీ బాధ్యతల నుండి దూరమయ్యాం. మేమే లేనప్పుడు ఇంకా కొడుకెక్కడుంటాడ్రా? ఉండి ప్రయోజనం ఏముందిరా? అందుకే అనాథుల్లా వెళ్ళిపోతున్నావురా. ఇంకా మేము అనే బంధం తలుచుకుని బాధపడకు. మేమెలాగూ బాధ పెట్టం కదరా. నాన్న, తొందరపడి తీసుకున్న మీ నిర్ణయాన్ని మార్చుకోండి. మనం కూర్చొని మాట్లాడుకొని ఒక సొల్యూషన్ కొద్దాం. వద్దురా, ఇంకా ఈ విషయంలో చర్చలు పరిష్కారాలు వద్దు. ఇంతటితో ఫుల్ స్టాప్ పెడదాం. మీనాక్షి, రంగరాజ్ ఇంకా రాలేదేమిటి? ఎందుకు రాలేదు వీడు? ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? అర్జెంటుగా రమ్మంటే ఇంత ఆలస్యంగానే వచ్చేది. రారా. ఇదిగోరా, ఇది వైజాగ్ బంగ్లా డాక్యుమెంట్స్. తీసుకోరా. ఇది వైజాగ్ ఫ్యాక్టరీ డాక్యుమెంట్స్. ఇది అరక ఎస్టేట్ డాక్యుమెంట్స్. ఇవన్నీ నీ దగ్గర ఉంచరా. నా దగ్గర ఉంచడం ఏంట్రా? వీటి ఆదాయం అంతా అనాథ శరణాలయానికి రాశాను. నువ్వే దగ్గరుండి మెయింటైన్ చేయాలరా. ఏంట్రా చిత్రంగా మాట్లాడుతున్నావు? ఆదాయం ఏంటి, నేను మెయింటైన్ చేయడం ఏంటి? చిత్రం కాదురా, ఖచ్చితంగా జరగాల్సింది. నేను మీనాక్షి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. జీవితాంతం వరకు తీర్థయాత్రలు చేయాలనుకున్నా. ఈ ఆస్తులు, అంతస్తులు, పరువు ప్రతిష్టలు జనరల్గా వారసులకు వదిలి వెళ్తాం. కానీ నాకు ఏ వారసులు లేరురా. అందుకేరా నీకు అప్పగించా. అందుకే నేను రమ్మన్నాను, నీకోసం ఆగాను. రే ప్రేమ్, నీకేమీ మిగిల్చలేదనుకో. నీ పేరు మీదున్న ఆస్తులన్నీ నీ పేరే రాశాను. నీ బాధ్యతలు మేం తీసుకోకుండా అనాథగా వదిలేశావనుకోకు. నువ్వు మమ్మల్ని అనాథంలా చేసినా మేం చేయలేవురా. ఎందుకో తెలుసా? పేగుబంధం, ప్రేమ కాస్త ఉండి చచ్చాయిరా. వింటున్నారా అంకుల్? మా నాన్న మాట్లాడే మాటలు ఎంత కఠినంగా ఉన్నాయో. ఏరా, పిల్లల మీద కోపం రావచ్చు, కానీ ఇలాగైనా మాట్లాడేది, ఇలాంటి పనులా చేసేది, ఇలాంటి నిర్ణయాలా తీసుకునేది? వాళ్ళ మనసు ఎంత గాయపడుతుందో ఒక్కసారి ఆలోచించరా. రే, ఏదో చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయకు. అన్ని విధాలా ఆలోచించే నేను ఈ డిసిషన్ తీసుకున్నాను. ఇంకా మళ్ళీ ఆలోచించటం, మాట వెనక్కి తీసుకోవటం జరగదురా. స్నేహితుడిగా నీకు అప్పగించిన బాధ్యత నువ్వు నెరవేర్చు. మీనాక్షి, పద వెళ్దాం. అంకిల్ ప్లీజ్ ఒక్క నిమిషం, నేను చెప్పేది వింటారా? ప్రేమ్ పెళ్లి చేసుకోవట్లేదనే కదా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రేమ్ పెళ్లి చేసుకుంటే మీ నిర్ణయం మార్చుకుంటారా? అది జరిగే పని కాదమ్మా. అదే జరిగితే పరిస్థితి ఇందాక వచ్చేదే కాదు. అయినా ఇంకా వాడు ఎవరిని చేసుకుంటే మాకే, చేసుకోపోతే మాకే అమ్మా. మా దారిన మమ్మల్ని వెళ్ళను, వాడి దారిన వాడిని నడవను. అతని దారినే కాదు, మీ దారినే నడిచి ఎవరినో కాకుండా అతను నన్ను పెళ్లి చేసుకుంటే? ఏమిటమ్మా, ఏమిటి నువ్వనేది? నిన్ను పెళ్లి చేసుకుంటాడా? అవును. ప్రేమి నందినిని పెళ్లి చేసుకుంటే మీకు సంతోషమే కదా? మీ నిర్ణయం మార్చుకొని ప్రయాణం మానేస్తారు కదా? ఏమండి? ప్రేమ్, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. మీకు ఇష్టమేగా? నో, నువ్వేదో మా వాళ్ళని ఆపడానికి నా మీద సానుభూతితో ఈ మాటలు మాట్లాడుతున్నావు.
పరిస్థితులను చక్కబడ్డానికి తీసుకున్న నిర్ణయం. నీకు నువ్వుగా ఇష్టపూర్తిగా మాట్లాడే మాటలు కావు. నీకిష్టం లేదు. లేదు ప్రేమ్, నేను నా ఇష్టపూర్తిగానే ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం గోపి. గోపినా? అవును, గోపి నన్ను గుడికి రమ్మన్నాడు. ఏ సమస్యలు లేకుండా సంతోషంగా సాగిపోయే మీ కుటుంబంలో నా వల్ల సమస్య వచ్చింది. అది మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈరోజు ఈ పొజిషన్కి తీసుకొచ్చింది. అయినా మీరెవరూ నేను కారణం అనలేదు, నా మీద నింద వేయలేదు, కోపం చూపించలేదు. మీలో మీరే తర్జన పడ్డారు, తగాదాలు పడ్డారు, పంతాలకి పట్టింపులకి వెళ్లారు. నన్నెప్పుడు ఒక్క మాట కూడా అనలేదు. అలాంటి మీ కుటుంబానికి కోడలయ్యే అదృష్టం రావడం నేను చేసుకున్న పుణ్యం. అది నేను ముందు గ్రహించలేదు. ఆ నిజం తెలుసుకునేలా చేసింది గోపి. అతని మాటలు నాలో మార్పుని తెచ్చాయి, తప్పు తెలుసుకునేలా చేశాయి. అందుకే నా నిర్ణయం మీకు చెప్పి మీ ఇంటి కోడలయ్యే అవకాశం నాకు ఇవ్వండి అని ప్రాధేయపడ్డానికొచ్చాను. మీరు తప్పకుండా నా మాటని సంతోషంగా స్వీకరిస్తారన్న నమ్మకం నాకుంది. ఏమంటారు? నా నిర్ణయాన్ని సమర్థిస్తారా? మీ తీర్థయాత్రలు మానుకుంటారా? నన్ను కోడలిగా చేసుకుంటారా? అదృష్టం తలుపు తడుతుంటే తెరవకుండా ఉండే అంత తెలుగు తక్కువ వాళ్ళం కాదమ్మా. మా కోరిక నెరవేరుతుంటే ఇంకా యాత్రలేంటమ్మా యాత్రలు, ఇక పెళ్లి ఏర్పాట్లే చేసేస్తాం. బాగా ఆలోచించి మాటివ్వండి అంకుల్. నేను ఇన్నాళ్ళు ఆలోచించకుండా తప్పు చేశాను. నన్ను క్షమించండి. ప్రేమ్, నిన్ను పెళ్లి చేసుకోవడం నా ఇష్టపూర్తిగా తీసుకున్న నిర్ణయం. నువ్వేమంటావు? చాలా సంతోషంగా ఉందమ్మా. రంగరాజు, మనిద్దరం వియంకులు కాబోతున్నావురా. మమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదించండి అంకుల్. ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. పిల్లా పాపలతో సుఖంగా ఉండాలమ్మా. దీర్ఘ సుమంగలిగా చిలకా గోరెంకల్లా పచ్చగా 10 కాలాలు వర్ధిల్లండి. లేండి. అమ్మా, 10 నెలలు తిరిగేసరికల్లా పండంటి మనవన్నో మనవరాలనో మా చేతుల్లో పెట్టాలమ్మా. కళ తప్పుతుందనుకున్న ఈ ఇంట్లో మళ్ళీ ఆనందాలు తొంగు చూశాయమ్మా. కళకళలాడేలా చేశాడు గోపి. అమ్మా, రియల్లీ యూ హ్యావ్ టు థ్యాంక్స్ యూ. నిజమేనండి. తీర్థయాత్రలకు బయలుదేరిన మనల్ని ఆపి వీళ్ళిద్దరినీ కలిపి పెళ్లి జరిపించి మన చేత అక్షింతలు వేయించాడండి. చాలా శ్రమపడ్డాడండి గోపి. వీళ్ళిలా హనీమూన్కి బయలుదేరారంటే అంతా గోపి చలవే. అవునమ్మా, మాకంటే ముందు మీరు గోపి బ్లెస్సింగ్స్ తీసుకోవాలమ్మా. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ గోపి.
మమ్మల్ని ఆశీర్వదించు గోపి. అయ్యో ఏంటి నందిని ఇది? అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను పెద్దవాణ్ణి చేసేయద్దు. నేనేమంత గొప్పవాణ్ణి కాదు. నేనేం చేశానని? నందిని, ఇన్ని రోజులు నీ విషయంలో నేను చాలా బాధపడేవాణ్ణి. కానీ ఇప్పుడు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు లాంటి ప్రేమ నీకు భర్తగా దొరికాడు. అందుకే అంటారు, దేవుడు నిర్ణయించింది ఎవరూ కాదనలేరని. ఆయన అనుకున్నట్టే జరుగుతుంది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరెప్పుడూ ఇలాగే హాయిగా హ్యాపీగా ఉండాలి. విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హనీమూన్ కూడా బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. రండి.